నర్సంపేట మున్సిపాలిటీ వరంగల్ జిల్లా మట్టి మాఫియాను ప్రశ్నించిన ప్రభుత్వ అధికారులపైన ప్రజలపైన దాడులు. నర్సంపేటలో రోజు రోజుకు రెచ్చిపోతున్న మట్టి మాఫియా. 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ పైన దాడి. నాగూర్నపల్లి గ్రామంలో ఒక వ్యక్తి చనిపోగా దహన సంస్కారాలకు విఘాతం కలుగుతోంది. కొద్దిసేపు మట్టి ట్రాక్టర్లో ఆపమని ఓర్పు రాజును కోరగా ఆపడానికి నువ్వు ఎవడివిరా అంటూ ఫోన్లో బెదిరించడం జరిగింది. 16వ వార్డు లోపల మరి నవీన్ నాయక్ మరి ఉన్నాడు. ఆడ ఒక వ్యక్తి చనిపోయిన క్రమం లోపల మరి ఇప్పుడు వరుస రాజు అనే వ్యక్తికి మరి ట్రాక్టర్లు నడపకూడదు, దయచేసి రోడ్డు మీద మరి పిల్లలు జల్లలు ఉంటారు కనుక మరి మీ ట్రాక్టర్లు కానీ మీ టిప్పర్లు కానీ మరి హై స్పీడ్తో వెళ్తున్న క్రమం లోపల గతం లోపల మరి ఒక వ్యక్తికి ఇట్లా జరిగిన అనర్థం జరిగి హాస్పిటల్లో శిక్ష పొందుతున్నాడు. మరి కొద్దిగా 2-3 గంటలు ఓపిక పట్టండి, ఆ దహనం అయిపోయినాక చేస్తే బాగుంటుందని ఒక సూచన మేరకు ఒక సోదర భావంతో మరి ఫోన్ చేసి వరుసరాజు గారు ఇట్లా బంద్ చేయండి అని చెప్తే మరి వరుసరాజు గారు ఫోన్ చేసి నువ్వెవడరా నన్ను ఆపడానికి, నువ్వురా ఎవడో చూసుకుందా అనే విధంగా మనిషిని రెచ్చగొట్టే పరంగా ఒక ప్రజాప్రతినిధి రెచ్చగొట్టే పరంగా చేయడం వలన ఈయన వాళ్ళు అక్కడికి ఎందుకయ్యా నువ్వు ఇట్లా అంటున్నావు అన్న క్రమంలో కూడా మన నవీన్ నాయక్పై దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఏమో కొత్త కాదు, మరోవైపు ఈ అంతా మట్టి దంద చేస్తున్నా లీగల్ దంద చేస్తున్నారా? నర్సంపేటలో కూడా మరి ఒక విలేకరు మీద దాడి చేసి ఎవరు మందలిస్తే వాళ్ళపై దాడి, ఎవరు మందలిస్తే వారిపై అలాంటి సత్యనారాయణ మీద దాడి చేసినావు, కొడుతాం అవసరం ఉంటే ఆయన చంపినాం, నిన్ను చంపుతాం ఎంతమంది చంపుతారండి వీళ్ళు? ఏంది దందా చేయడం? దీని మీద పోలీసు చర్యలు అయ్యి ఇన్నిసార్లు పిటిషన్ ఇచ్చారు, ఎవరి మీద కేసు నమోదు చేసి జైలుకు పంపిన వాళ్ళను పంపుతో భయం అనేది ఎక్కడ ఉన్నది? అక్కడ భయం లేకుండా తయారైంది ఈ మట్టి దందా. అంటే దయమైన మరి పోలీసు సిపి గారికి మీ మీడియా పరంగా తెలియజేస్తున్నాను, చట్టమైన చర్య గ్యారంటీగా ఉండాలి. నర్సంపేట ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారు. వీళ్ళు చేసిన అరాచకాలు, ఈ మట్టి దందాలు, భూదందాలు ప్రతిదీ కూడా హరాస్మెంట్గా అవుతుంది కనుక దయమైనటువంటి మరి చెప్తున్నాం. సిపి గారు కానీ, డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు కానీ, డిఐజీ కానీ, డీజీపీ గారు కానీ దీనిపై స్పందించి తక్షణం చర్య తీసుకోవాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇది అనాశకరమైన చర్య. మా నవీన్ నాయక్ మా కౌన్సిలర్ మీద దాడి మేము చర్యగా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.